మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె తిరుమల శ్రీవారి ఆలయ క్షేత్రస్థాయి సంప్రదాయాలను పాటిస్తూ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారి హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లిన అన్నా లెజినోవా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం అన్నా లెజినోవాకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అన్నా లెజినోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని గాయత్రి నిలయం అతిథి గృహానికి బయలుదేరారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి అన్నా లెజినోవా చేరుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్వి అన్నదానం ట్రస్టుకు అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలు అందజేశారు. కాగా శ్రీవారి దర్శనార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఆదివారమే తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకొని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అన్నా లెజినోవా ఆదివారం రాత్రి తిరుమలలోనే బస చేశారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన మార్క్ శంకర్కు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఆసుపత్రిలో మార్క్ శంకర్కు వైద్యం అందించారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ ప్రాంతంలో టమాటో కుకింగ్ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగగా సింగపూర్ ఆసుపత్రిలోనే ఆయనకు 5 రోజుల పాటు వైద్య సేవలు అందించారు. అనంతరం సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే అన్నా లెజినోవా క్రిస్టియన్ కాగా ఆమె డిక్లరేషన్పై సంతకం చేసి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నారు. ఇక అన్నా లెజినోవాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అన్నా లెజినోవా క్రైస్తవ మతస్థురాలైనప్పటికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయాలను గౌరవించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయడం, తలనీలాలు సమర్పించడమే కాదు, హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం అందరినీ ఫిదా చేసిందని చెప్పుకోవచ్చు. అన్నా లెజినోవా రష్యన్. ఆమె పుట్టి పెరిగిందంతా రష్యాలోనే. కానీ పవన్ కళ్యాణ్తో వివాహం తర్వాత ఆమె భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్నారు. వారాహి వాహనానికి పూజ చేసినప్పుడు కానీ, ఇతర కుటుంబ కార్యక్రమాలలో కానీ ఆమె హిందూ సాంప్రదాయాలను 100% పాటించారు. మతం, సంస్కృతి, దేశం వంటి హద్దులను అధిగమించి మానవత్వం గొప్పతనాన్ని అన్నా లెజినోవా చాటి చెప్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వమత సౌభాగ్యానికి ఆదర్శనీయురాలు శ్రీమతి కొణిదెల అన్నా లెజినోవా గారు ఒక క్రైస్తవురాలిగా జన్మించి క్రైస్తవంలోనే కొనసాగుతూ హిందూ మతంపై ఉన్న నమ్మకంతోనే వెంకన్న స్వామి వారి మీద ఉన్న భక్తితో మొక్కులు తీర్చుకోవడం కోసం హిందూ సంప్రదాయంలో తిరుమల వచ్చిన అన్నగారు అందరికీ ఆదర్శనీయురాలు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే అన్నా లెజినోవా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి. ఆమె తిరుమలకు వస్తున్నారంటే ఆమె వేసే ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న అంశం దొరికినా వివాదాస్పదం చేస్తారు. కానీ ఆమె వ్యవహరించిన తీరు ప్రతి ఒక్క హిందువును చేతులెత్తి నమస్కరించేలా చేసిందని పలువురు నెటిజన్స్ అంటున్నారు. మానవీయ విలువలు, పరమత సహనం, భక్తి శ్రద్ధలతో పాటు సమాజ సేవలను తనను తాను ఒక ఆదర్శంగా నిలిపిన విధానం ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారని చెప్పుకొస్తున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకే కృతజ్ఞతగా ఈ మొక్కు చెల్లించుకున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత భక్తి కాదు, హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం, సమాజంలో ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సంకేతం అని అనుకోవచ్చని చెప్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సతీమణిపై ఇప్పటి వరకు ఎవరైనా ఎలాంటి అభిప్రాయమైనా పెట్టుకుని ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆమెను అభిమానించకుండా ఉండలేనని అంటున్నారు. అన్నా లెజినోవా తిరుమల వెళ్ళి ఏదో పైపైన శ్రీవారిని దర్శనం చేసుకొని కొడుకు కోసం మొక్కులు చెల్లించడం కాదు. ఆమె తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు అన్నా శ్రీవారిపై భక్తి చూపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుమారుడు మార్క్ శంకర్ క్షేమం కోసం అన్నా శ్రీవారికి తలనీలాలు సమర్పించడం దగ్గర నుంచి
అక్కడ శ్రీవారి అన్నదాన సత్రానికి భారీ విరాళం ఇవ్వడం, అలాగే శ్రీవారి దర్శనం కోసం అన్నా లెజినోవా చీర కట్టుకుని సంప్రదాయ పద్ధతిలో కనిపించడమే కాదు, ఆమె తిరుమలకి వెళ్ళగానే అక్కడ టీటీడీ సిబ్బంది నడుమ డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టడం హైలైట్ అయింది. ఇదంతా చూసి దెబ్బకు సోషల్ మీడియా మొత్తం సైలెంట్ అయింది. లేదంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆమె డిక్లరేషన్పై సైన్ చేస్తుందా, ఆమె ప్రసాదం తింటుందా, ఆమె భక్తితోనే తిరుమల వెళ్ళిందా, పవన్ భార్య వేరే మతస్థురాలు శ్రీవారి చెంతకు వెళ్ళినా అంత భక్తి ఉంటుందా అంటూ దీర్ఘాలు తీసిన వారికి అన్నా లెజినోవా అంత భక్తిగా శ్రీవారి దర్శనం చేసుకుని వెనుదిరగడం మాత్రం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ పవన్ సత్యమణి తిరుమల టూర్పై గమ్మున ఉండిపోయారంటే అది అన్నా లెజినోవా వ్యవహరించిన తీరే అని చెప్పాలి. అయితే ఈమె తిరుమల స్వామికి తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశంతో పాటు కాస్త వివాదం కూడా రేపుతోంది. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ఓ క్రిస్టియన్, కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడడంతో తిరుమల స్వామివారిని సందర్శించుకుని డిక్లరేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మొక్కుబడి చెల్లింపు కోసం తలనీలాలు సమర్పించింది. క్రిస్టియన్ అయి ఉండి తిరుమల స్వామిపై భక్తితో తలనీలాలు సమర్పించడంపై జన సైనికులు, పవన్ అభిమానులు నిజమైన తల్లి ప్రేమ, దేవునిపై భక్తి అంటూ కీర్తిస్తున్నారు. కానీ నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరికొందరు ఆధ్యాత్మికవేత్తలు. తనను తాను నిజమైన సనాతనవాదిగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్కు సనాతనం గురించి తెలియదా అని విమర్శలు చేస్తున్నారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరైంది కదంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు 3 కత్తెలు మాత్రమే ఇవ్వాలని విస్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ముత్తైదులైన మహిళలు అసలు ఆ పని చేయకూడదంటున్నారు. గుండు చేయించుకోవడం అశుభం అంటున్నారు. మొక్కులు చెల్లించుకోవడం, ఇచ్చేసుకోవడం పరిపాటిగా మారిందని దీన్ని ఓవర్ యాక్షన్ అంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెప్తున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కదని కొన్ని యోగశాలలో రుజువైతే మరి కొన్ని యాగశాలలో నిరూపితమవుతాయి అంటున్నారు. చాలామంది గరికపాటి నరసింహారావు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో పోస్ట్ చేస్తుంటే మరికొందరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి మాటల వీడియో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు తలనీలాలు సమర్పించడంలో తప్పు లేదంటున్నారు అనంతలక్ష్మి. ఇప్పుడు ఈ 2 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.